దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు చమురు సంస్థలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకుల నేపంతో సామాన్యుడి నడ్డి విరిచేలా ఇంధన ధరలను మరోసారి భారీగా పెంచేశాయి. గత 10 రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది 4వసారి కావడం గమనార్హం. వరుస పెంపులతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న వాహనదారులపై ఈ తాజా నిర్ణయం మరింత భారంగా మారనుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు శరవేగంగా రేట్లను సవరిస్తూ ఈ తాజా వాత పెట్టాయి. ఈ రోజు ప్రకటించిన సవరణల ప్రకారం లీటర్ పెట్రోల్పై ₹2.84 పెంపు, లీటర్ డీజిల్పై ₹2.86 పెంపు ఉంది. పెరిగిన ఈ భారీ ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. దీంతో ఉదయాన్నే బంకులకు వెళ్లిన వాహనదారులకు రేట్లను చూసి ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఒకేసారి 5 లేదా ₹6 పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే చమురు సంస్థలు విడతల వారీగా రేట్లు పెంచుకుంటూ పోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత 10 రోజుల్లోనే 4 సార్లు రేట్లు మార్చడం దీనికి నిదర్శనం. ప్రతి 2-3 రోజులకు ఒకసారి పైసల్లో కాకుండా ఏకంగా ₹2 పైగా పెంచేస్తూ పోతుండడంతో లీటర్ ఇంధనం ధరలు సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతున్నాయి. కేవలం పెట్రోల్ డీజిల్ ధరల పెంపు వాహనదారులకే పరిమితం కాదు. దీని ప్రభావం చైన్ రియాక్షన్ల అన్ని వర్గాలపై పడనుంది. రవాణా భారం పెరిగితే ఆటోమేటిక్గా మార్కెట్కు వచ్చే కూరగాయలు, పప్పులు, పాలు, ఇతర నిత్యావసర వస్తువులను ధరలు కూడా పెరగక తప్పదు. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం బంద్ పెడితే టెంపరీగా సామాన్యుడికి రిలీఫ్ ఇస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ అయిపోతాయో ప్రభుత్వానికి సామాన్యుడితోటి పని లేదు, ఓటుతోటి పని లేదు, నడ్డి విరిచేద్దామని అనుకుంటుందా కథ మొత్తం అంతా ఇష్టం వచ్చినట్టుగా పెంచుతారు. విపరీతంగా పెంచుడు. ఆ తర్వాత ఏంటంటే పెరిగిన తర్వాత ఇప్పుడు వారు ఒకవేళ బంద్ అయిపోయింది అనుకోండి, వారు లేదు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు తగ్గినా దాన్ని మాత్రం తగ్గించేది లేదు. మళ్ళీ పెంచుడు మాత్రమే కానీ తగ్గించే పరిస్థితి లేదు. లిమిట్లో వాడకుండా సామాన్యుడు ఉత్తగానే పెట్రోల్ వేస్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడా. ఎక్కడ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే యూటర్న్ తీసుకొని పోకుండా రాంగ్ రూట్లో కూడా పోయేది. ఎందుకంటే పెట్రోల్ ఆదా చేస్తానికి వాడికి క్రైమ్ అని తెలుసు, తప్పని తెలుసు, యాక్సిడెంట్ అవుతుందని తెలుసు. ఎక్కడ పొదుపు ₹1 చేయగలుగుతాడా, ఎక్కడ ఫ్యూల్ కొంచెం తగ్గించుకొని వాడగలుగుతాడా అని చూసి ఇటువంటి వాటికి పాల్పడతాడు. ఇక అటువంటి వాడు ఇప్పుడు ఎంజాయ్ చేసి లాంగ్ డ్రైవ్లకు పోయేటోళ్ళు, అటు ఇటు తిరిగేసి రాత్రిపూట కార్లు వేసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు వేరే శ్రీమంతులు. 2 వీలర్లు పెట్రోల్తో నడిచే బళ్ళు నడుపుకునేటోళ్ళు చాలా ఆచితూచే వ్యవహరిస్తారు. ఆ యూటర్న్ ఎక్కడో దూరం ఉంటుంది, కిలోమీటర్ పోయి తిరిగి రావాలి. అటువంటివన్నీ ఉంటాయి. వాటన్నిటిని చూసుకొనే సామాన్యుడు ఎక్కడ ₹1 మిగులుతుందా, ఎక్కడ ఖర్చు పెట్టుకోగలుగుతా, ఎక్కడ ఆదా చేసుకోగలుగుతా అని ఆచితూచే వ్యవహరిస్తాడు. మోదీ చెప్పాల్సింది ఎవరికంటే అదానికి, అంబానీకి, అటువంటి వాళ్ళకు బ్యాంకులో డబ్బులు ఎగ్గొడతా ఉన్నారు చూడు, 1000 కోట్లు. వాళ్ళకు చెప్పారు కొంచెం కట్టంటారా, దేశం కరువులో ఉంది, కష్టాల్లో ఉంది, ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఎంతో కొంత మీరు ఉన్న ఎగ్గొట్టిన డబ్బులలో కొన్ని కట్టండి అని చెప్పాలి. మనకి ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఎంత సంపాదించుకుంటారు, దానికి ఇది ఎంత ఖర్చులో వెళ్ళిపోతున్నాయి. సామాన్య బయట కూడా ఖర్చులు ఎక్కువైపోయినాయి కదా, అన్నిట్లలో పెరిగినాయి. పెన్షనర్ నేను, 22,000 వస్తుంది నాకు పెన్షన్. దాంతోనే మొత్తం పెట్రోలు, ఇల్లు గడవాలి, రెంట్ కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా అవుతుంది సామాన్యుడితోటి? దీనికి ఎవరికి వెసులుబాటు లేదు. గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సామాన్యుల మీద భారం మోపకండి. ధనవంతుల దగ్గర, బ్యాంకులో లోన్లు తీసుకొని ఎగ్గొట్టేటోళ్ళ దగ్గర, పెద్ద పెద్ద రియల్టర్ల దగ్గర, అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అంతా కలెక్ట్ చేసి సామాన్యులను కొంచెం ఆదరించండి. रैपिडो ओला उबेर चलाने वाले क्या करेंगे साहब? पेट्रोल पे रेट अगर ऐसा बढ़े रहेंगे तो आम आदमी क्या करेंगे? उनके लिए कुछ करना चाहिए सरकार को. थोड़ा कम करिए, पेट्रोल पे रेट कम कराइए. मैं अब देखो उबेर में गाड़ी चला रहा हूँ, मेरे को कुछ बजट नहीं हो रही इसमें, क्या करूँ? कुछ पेट्रोल पे अगर रेट कम होगा तो सरकार से कुछ मदद मिलेंगी हमको, तो हमारे लिए भी अच्छा रहता ना. एक रिक्वेस्ट है रेवंत रेड्डी साहब से, कुछ करिए हम लोगों के लिए भी, अच्छा रहेगा ना साहब. आम आदमी भी अगर अच्छा खुश रहा तो उन्हें भी अच्छा रहेगा ना. अब मैं सुबह में देखो साहब, सुबह निकलता हूँ, पेट्रोल पे रेट बढ़ने की वजह से मेरे को भी पैसे नहीं बच रहे कुछ भी, तो उसके लिए कुछ करो साहब हमारे लिए भी. रैपिडो ओला उबेर चलाने वाले क्या करेंगे साहब? पेट्रोल पे रेट अगर ऐसा बढ़े रहेंगे तो आम आदमी क्या करेंगे? పెట్రోల్ రేట్ చాలా పెరిగింది సార్. మన బడ్జెట్లో చాలా ప్రాబ్లం అవుతుంది. దీనికోసం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెరుగుతుంది. ఎవ్రీ ప్రైజెస్ కమోడిటీస్ దీంతోనే సహా ఉంటుంది. పెట్రోల్ రేట్స్ పెరిగితే మాకు ప్రాబ్లం అవుతుంది, అందరికీ ఇబ్బంది అవుతుంది.
మిడిల్ క్లాస్కి చాలా ఇబ్బంది అవుతుంది కదా, చాలా ప్రాబ్లం అవుతుంది మిడిల్ క్లాస్కి. మిడిల్ క్లాస్ చాలా ఎఫెక్టివ్ వాళ్ళకి, ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎలాగైనా చేస్తారు, కానీ మిడిల్ క్లాస్ ఎలా చేయాలి? మేము డైలీ వేజెస్ చేస్తున్నాం సార్, దానికోసం రోజు డైలీ సంపాదించాలి, అలా ప్రాబ్లం అవుతుంది.